పూరా లోకల్. మా బండి సంజయ్ గారు అన్నారు మొన్న, ఇది బీసీల రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు. ముస్లింలకు మన వ్యతిరేకం కాదు. ముస్లిం సోదరులు కూడా రిజర్వేషన్లు ఈబీసీ కోటా కింద 10% ఉన్నది. ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి ఒక 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి ఇందులో ఎందుకు ఎట్లేస్తారండి? హైదరాబాద్ నగరంలో 50 సీట్లు బీసీలకు జిహెచ్ఎంసీలో రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఆ 50 సీట్లో 35 సీట్లు ముస్లింలు గెలిచారు, ఎంఐఎం గెలిచింది. మరి ఆ 35 సీట్లు బీసీలకు ఉన్న సీట్లు ఏ గౌడ్ సోదరుడు, ఏ యాదవ్ సోదరు, ఏ పద్మశాలి సోదరుడు గెలిచేవాడు కదా. మరి ఎంఐఎంకు మీరు ఎందుకు ఇచ్చారు ఆ టికెట్లు? 35 సీట్లు మన బీసీలకు నష్టం జరగలేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా ఈరోజు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వాళ్ళు చేయలేరు, చేయరు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీ బిల్లును ప్రవేశించండి. మీరు ఆర్డినెన్స్ పంపించారు. ఆర్డినెన్స్లో ఏం పెట్టారు? ప్రజలకు ఏం వాగ్దానం చేస్తున్నారు? ఎప్పటి వరకు బీసీ డిక్లరేషన్ చేస్తారు? ఎప్పటి వరకు బీసీ రిజర్వేషన్ చేస్తారు? మొన్న అసెంబ్లీ అయిపోయి కూడా చాలా కాలం అయింది. మీరు అధికారంలో వచ్చి 19 నెలలు అయిపోయింది. మీరు చేసినటువంటి వాగ్దానాన్ని పూర్తి ఎందుకు చేయట్లేదు? ఒకవైపు రైతులు బాధపడతా ఉన్నారు. రైతు బంధు రాక రైతు బంధు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏదో స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏదో 2 విడతలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉందో, దేశవ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి రైతుకు ఎక్కడ కూడా బంద్ చేయకుండా ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మనం అడుగుతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకునే ప్రతి పథకము ఈరోజు గ్రామీణ ప్రాంతంలో, తెలంగాణలో ఈ యొక్క ఖమ్మం జిల్లాను మనం చూస్తున్నాం. 4 చోట్ల కూడా ఖమ్మం చుట్టూ కూడా 4 జాతీయ రహదారులు వచ్చినాయి, గ్రీన్ వేస్ వచ్చేసినాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జాతీయ రహదారుల ద్వారా చాలా జరిగిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం సిటీకు 450 కోట్లు 5 సంవత్సరాలు అమృత్ సిటీ కింద ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ మనం మర్చిపోతామా? మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిచేది ఎవరు నడుపుతున్నారు మనకు అర్థం కావట్లే. సామాన్యంగా ఒక పార్టీ నాయకుడు, ఆ ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళ ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. ఎవరైనా పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని చేయనియరు. ఎవరు చేయనియరంటే ఈ ఖమ్మం బ్యాచ్ ఒకటి, నల్గొండ బ్యాచ్ ఒకటి. ఈ ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ కలిసి ముఖ్యమంత్రిని పనిచేయనియట్లేదు. మనకు స్పష్టంగా కనబడతా ఉంది.